గార్డెన్‌లో కాలీఫ్లవర్ హార్వెస్ట్ చేశాను కదా! కొత్తగా ట్రై చేద్దామని గోబీ పరాటా ప్రిపేర్ చేశాను. ఎంత బావుందంటే చూడండి ఎంత స్మూత్‌గా వచ్చిందో. ఫస్ట్ అయితే ఈ కాలీఫ్లవర్ హాట్ వాటర్‌లో ఒక 10 మినిట్స్ వేసి తీసేసుకోవాలి. తర్వాత ఇట్లా సన్నగా తురుముకోవాలి. ఇది తురుముకొని పక్కకు పెట్టుకున్నాక ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఒక బిర్యానీ ఆకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలానే సన్నటి పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి. మగ్గేలోపు పిండి కలుపుకుందాము. గోధుమ పిండిలో కొద్దిగా ఆయిల్, కొద్దిగా సాల్ట్, అలానే కొంచెం పెరుగు వేసి మెత్తగా కలిపి పక్కకు పెట్టుకున్నాక, ఈ లోపల ఆనియన్స్ మగ్గిపోయాయి కదా! దీంట్లో తురుముకున్న కాలీఫ్లవర్, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు చపాతీ కొంచెం లావుగా చేసుకొని ఈ కర్రీ అందులో పెట్టుకొని నెమ్మదిగా ఒత్తుకొని చపాతీలు కాల్చుకున్నట్టు కాల్చుకోవడమే. క్లిప్ మిస్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఎంత స్మూత్‌గా వచ్చాయో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్.